నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణాలు వాయిదా వేసుకోండి. రహదారులపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచన. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి వేముల. భారీ వర్షాలతో కొట్టుకుపోయిన రహదారులు వెంటనే మరమ్మతులు చేపట్టండి. ఆర్మూర్, ఆలూర్, నందిపేట మండలాల్లో పర్యటించిన పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్ఎన్బి అధికారులకు ఆదేశం. భారీ వర్షాలు కురుస్తున్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నగరంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ధైర్యం చెప్పిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. బాల్కొండ నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. K6కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ. శ్రీరామ్ సాగర్కు తగ్గిన వరద ఉధృతి. 14 గేట్లను మూసివేసిన అధికారులు. 18 గేట్ల ద్వారా దిగువకు 58,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్న అధికారులు. యజమాని భార్య మీద కన్ను వేసి లొంగదీసుకోవాలని ప్రయత్నించిన కేసులో ఇద్దరికి జీవిత ఖైదు. జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల సంచలన తీర్పు. మీడియా సమావేశంలో ఏసీపీ కిరణ్ కుమార్ వెల్లడి. జుక్కల్ మండలంలోని వజ్రకండి గ్రామంలో సబ్ స్టేషన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే హనుమంత్ షిండే. న్యూఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల ఎంపీల నిరసనలతో దద్దరిల్లిన పార్లమెంట్. నిరసనలో పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్. సాలూరా వద్ద మంజీరా నది ఉగ్రరూపం. మహారాష్ట్ర, తెలంగాణకు రాకపోకలు నిలిపివేత. ఏకదాటిగా భారీ వర్షాలు కురియడంతో అనేక చోట్ల చెరువు కట్టలు తెగి రోడ్లపై నుండి వరద జలాలు ప్రవహిస్తున్న దృష్ట్యా మరో 2 రోజుల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు హితవు పలికారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తున్నందున రిజర్వాయర్ దిగువన గల దూద్గాం, సావెల్, కొడిచేల్ర, చాకిరియల్, బట్టపూర్, తడపాకల్, దోంచంద, గుమ్మిర్యాల తదితర పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరి నది సమీపానికి వెళ్లే సాహసం చేయవద్దని, అనవసర ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఈ మేరకు ప్రజలెవరూ గోదావరి నది పరిసరాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మెండోరా, ఎర్గట్ల మండలాల రెవెన్యూ, పోలీస్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రిజర్వాయర్లో 80 నుండి 82 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంచుతూ మిగతా వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. వరద ప్రవాహం మరింతగా పెరిగినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని, 5 లక్షల క్యూసెక్కుల వరకు నీటిని దిగువకు విడుదల చేయవచ్చని మంత్రి స్పష్టం చేశారు. గత 40-50 సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రులు కూడా ఎస్ఆర్ఎస్పీని పట్టించుకోవాలని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొదటిసారి ఎస్ఆర్ఎస్పీ గేట్ల మరమ్మతుల కోసం 22 కోట్ల నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు. ఒకేసారి అన్ని గేట్ల మరమ్మతులు చేపట్టడం సాధ్యపడనందున విడతల వారీగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం మరో 6 గేట్లకు మరమ్మతులు పూర్తి కావాల్సి ఉందని, పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. కాగా వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడం వల్ల వరద తీవ్రత క్రమక్రమంగా తగ్గుతోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. గత 3 రోజుల నుండి తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని సహాయక చర్యలు చేపడుతున్నామని, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ బాధితులను ఆదుకునేందుకు చొరవ చూపాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బాధితులకు భోజన సదుపాయం, ఇళ్ల మరమ్మతులకు ఆర్థిక సహకారం అందించాలని సూచించారు. 3వ రోజు నేను ఈ వరద ప్రాంతాల్లో భారీ వర్షాలు ఎక్కడైతే పడ్డాయో ఈ బాధితుల గ్రామాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, నేను పర్యటిస్తూ ఉన్నాను. నిన్న నుంచి వర్షం తగ్గింది కాబట్టి చాలా మటుకు రిసీడ్ అవుతూ ఉన్నది, వాటర్ పోతూ ఉన్నది. కానీ ఇంకా రోడ్లు ధ్వంసమైనవి ఉన్నాయి, కట్టలు తెగిపోయినవి ఉన్నాయి.
ఆ రోడ్డు ధ్వంసమైన ఇమీడియట్గా షార్ట్ దీంట్లో అంటే ఇప్పుడు టెంపరీగా దాన్ని రీస్టోర్ చేయమని మా అధికారులు ఆర్ఎండ్బి పంచాయతీ అధికారులు ఆదేశాలు ఇచ్చాం. తర్వాత పర్మనెంట్గా చేయడానికి కూడా ఎంత అవుతుంది ఎస్టిమేట్ కూడా సమర్పించమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇమీడియట్గా టెంపరీ ఆ చెరువు కట్టలకు మట్టి పోసి ఆపండి, తర్వాత పర్మనెంట్గా చేయడానికి కూడా ఎంత అవుతుందో ఎస్టిమేట్స్ పంపండి అని చెప్పినాం. ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చినారు. మొత్తం ఎస్ఆర్ఎస్పీ ఎగువ నుంచి ఇన్ఫ్లో తగ్గడంతో 14 గేట్లను మూసివేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు 32 గేట్లను తెరచి ఉంచారు. శ్రీరామ్ సాగర్ 14 గేట్లను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మూసివేసినట్లు ఎస్ఆర్ఎస్పీ అధికారులు శుక్రవారం తెలిపారు. గురువారం ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంతో 32 గేట్లు తెరవగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 18 గేట్లను తెరిచి ఉంచి నీటి ప్రవాహాన్ని కాకతీయ కాలువ ద్వారా కొనసాగిస్తున్నారు. గోదావరి నుండి మొత్తం ఇన్ఫ్లో 1,75,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 58,000 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరద ప్రాంతాలను స్వయంగా పరిశీలించడం జరిగిందని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వీలైనంత త్వరగా రహదారులను మరమ్మతులు చేపడుతున్నామని K6 ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన ప్రాంతాలను ప్రత్యేక పోలీస్ మినీ బస్సులో ఆర్మూర్ ఆర్డీఓ ఏసీపీ స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఇతర అధికారులతో కలిసి ప్రయాణించారు. వేల్పూర్ మండలం నుండి ప్రారంభించిన ఈ బస్ యాత్ర పడిగెల్లో పొంగి పొల్లుతున్న వాగులోంచి ప్రయాణించి కొట్టుకుపోయిన బ్రిడ్జ్ సైడ్ వాల్ను పరిశీలించారు. వేల్పూర్, బాల్కొండ, మెండోరా, ఏర్గట్ల, మోర్తాడ్ మండలంలో పర్యటించిన మంత్రి బస్సులోని K6 ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలను మాట్లాడారు. వరద వల్ల నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ధ్వంసమైన ఇళ్ల బాధితులను ఆదుకుంటామని చెప్పారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్న కారణంగా తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. జుక్కల్ మండలంలోని వజ్రకండి గ్రామంలో సబ్స్టేషన్ను ఎమ్మెల్యే హనుమంత్ షిండే ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని వజ్రకండి గ్రామంలో సబ్స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ జిల్లాలోని 4 సబ్స్టేషన్లు మొదలయ్యాయని అన్నారు. అందులో ఇది మొదటిదని అన్నారు. 2,80,00,000తో శాంక్షన్ అయిందని చెప్పారు. 12 గ్రామాలకు కరెంట్ అందేలా చూస్తామని అన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే హనుమంత్ షిండే సంతోషం వ్యక్తం చేశారు. అందరి తరఫున నా తరఫున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకుండా ఇంకా కొన్ని కూడా ఇస్తానన్నారు. తర్వాత వంతుల వారీగా అవి కూడా వచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ అయితే ఈ సబ్స్టేషన్ నిజంగానే మీరు ఈ గ్రామాలు సెలెక్ట్ చేయడం అద్భుతం. ఎందుకంటే ఏ విధంగా ఒక సబ్స్టేషన్ సెంటర్ పాయింట్గా ఉండాలనో అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి బాబల్గాం వరకు ఉన్నటువంటి గ్రామాలు, ఇక్కడి నుంచి సోపూర్ వరకు ఉన్నటువంటి భారీ వర్షాల కారణంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ఆలూరు మండలంలో నష్టపోయిన పంటలను, వరద ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్లను పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఆలూరు బైపాస్ వద్ద పరిస్థితులను పరిశీలించి పంట పొలాలను సందర్శించి అధికారులతో మాట్లాడారు. ఆలూరు, ఇస్సాపల్లి చెరువులలో చేరిన వరద నీటిని పరిశీలించారు. అనంతరం దేగం గ్రామంలో పర్యటించి రోడ్ల పరిస్థితులు తెలుసుకున్నారు. మంతని, పిప్రి గ్రామాల మధ్య వరద నీటికి కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించి ఆర్ఆర్బీ అధికారులతో మాట్లాడి త్వరితగతిన రోడ్ల మరమ్మతులు చేయించాలని సూచించారు. అధిక వర్షాల కారణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు కావలసిన సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎమ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు ఆందోళన చెందవద్దని ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంటలకు ఆందోళన చెందవద్దని రైతులతో మాట్లాడి భరోసా కల్పించిన పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే రైతులకు ప్రజలకు వర్షాలతో ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచించారు. సుమంత్ ఎటు పోతావు ఈయనమైంది అరుణ్ అంటే నువ్వు కాదా? జీవోల దాంట్లో లెటర్ పెట్టమని చెప్పిన. ఏం లెటరు? బైపాస్ రోడ్ ఒకటి అయిందా? రెండోది దీన్ని కూడా మినీ ట్యాంక్ బంద్ చేయాలా. ఉద్వాన్పూర్ది మంచిగా కొడుతుంది, పెద్దగా ఉంది, మంచిగా ఉంది, పెద్ద చెరువు. రెండోది ఈ బ్రిడ్జ్ ఒకటి పెట్టమా. బ్రిడ్జ్ అయిందా? ఇది కలుపు డి ఆర్ఎండ్బి అయింది, కలుపు ఆర్ఎండ్బి డి కలిపాయ శ్రీకాంత్. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. నగరంలో న్యాల్కల్ రోడ్డు, రోటరీ నగర్, లలిత నగర్, భవానీ నగర్, అయోధ్య నగర్, త్రివర్ణ గణేష్ కాలనీలను పరిశీలించి స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాకాలంలో వరద నీటిని మళ్లించేందుకు 2 కోట్ల రూపాయలతో స్టోమ్ వాటర్ డ్రైనేజ్ని నిర్మించామన్నారు. వరద నీరు ఎక్కడ ఆగకుండా డ్రైనేజ్లు, కల్వర్టులు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దన్ను నీతు కిరణ్, కార్పొరేటర్లు పట్నం విక్రమ్ గౌడ్, సుక్క మధు, ధర్మపురి, బీఆర్ఎస్ నాయకులు ఏనుగందుల మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్డు కూడా వెంటనే ఇక్కడనే శాంక్షన్ చేసినాం. మా CDP నిధుల నుంచి ఒక నెల రోజుల లోపల ఈ రోడ్డు చేసిస్తామని చెప్పేసి మేము మాటిస్తాం. 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ నివాసం ఉంటున్నాను, నాకు రోడ్డు లేదు అని చెప్పేసి. నిజామాబాద్ నగరంలో ప్రధాన రోడ్లతో పాటు ఇంటర్నల్ రోడ్స్ కూడా చాలా చేసినాం, కానీ ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. జనాభా పెరుగుతూ ఉంది, కాలనీలు కొత్తగా వస్తూ ఉన్నాయి, దాంతో డ్రైనేజీలు కూడా అవసరం ఉంది, అదేవిధంగా రోడ్లు కూడా అవసరం ఉంది. ఎక్కడెక్కడైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాలు వర్షం పడ్డప్పుడు నీళ్లు ఎందుకు ఆగుతున్నాయి, దానికి మెయిన్ రీజన్ ఏంటి? సో దాన్ని అధిగమించాలంటే వచ్చే వర్షాకాలం మనం దాన్ని అధిగమించాలంటే ఎట్లా? ఉదాహరణకు కొత్తగా కట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఏదైతే ఉందో బైపాస్లో మొదటి సంవత్సరంలోనే కలెక్టరేట్ ముంచెత్తేటటువంటి నీళ్ళు వచ్చినాయి. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ నీళ్ళు వచ్చినా కూడా ఒక చుక్క నీళ్ళు కూడా కలెక్టరేట్లోకి రాలేదు. ఇంట్లో పనిచేస్తున్న ఓ వర్కర్ యజమాని భార్యపై కన్ను వేశాడు. ఆమె నిరాకరించడంతో చంపివేసిన నిందితుడికి సాయపడ్డ మరో వ్యక్తికి జిల్లా జడ్జి సునీత కుంచాల సంచలన తీర్పు చెప్పారని ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. కామారెడ్డి జిల్లాకు చెందిన పసులాడి నాగరాజు, నిజామాబాద్ జిల్లాకు చెందిన దుమ్మల నాగేష్ కుమార్ నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్లో శ్రీనివాస్ ఇంట్లో పనిచేశారు. వీరు యజమాని శ్రీనివాస్ భార్యపై కన్ను వేశారు. ఆమె నిరాకరించడంతో ఆమె తలపై ఇనుప రాడ్లతో బలంగా బాది హతమార్చారు. ఎటువంటి ఆనవాళ్లు దొరకకుండా దీపం వెలిగించి నిమ్మకాయలు కోసి పసుపు, కారం ఇల్లు మొత్తం చల్లారు. ఈ కేసులో సహకరించిన మరో నిందితుడికి కూడా కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా జడ్జి సునీత కుంచాల సంచలన తీర్పు చెప్పారని ఏసీపీ కిరణ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కేసును పీపీ రవిరాజ్ వాదించారని అన్నారు. నిందితులపై 80, 302, 397, 449, 201, RBW 120 కేసులు విధించామని వివరించారు. ఆర్యనగర్ నిజామాబాద్ టౌన్లో హోలీ రోజు అది, ఆ రోజు హోలీ అయితే నేరస్తుడు నాగరాజు తర్వాత నగేష్ అని ఇద్దరు నేరస్తులు కంప్లైంట్ యొక్క ఫిర్యాదు వాళ్ళ ఇంట్లో పని అంటే సర్వెంట్గా పనిచేస్తుండేవాడు ఇతను నాగరాజు అనేవాడు. సో ఆ యజమాని యొక్క భార్యను లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేసి తన మీద బలవంతం చేసే ప్రయత్నం చేస్తే ఆమె లొంగకపోవడంతో ఆమెను ఏటు యొక్క నగేష్ యొక్క సహకారంతో ఆమెను హత్య చేసేసి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఇంట్లో అన్ని క్లీన్ చేసేసి చేయడం జరిగింది. తర్వాత సెక్షన్ 201 కింద వాళ్ళకి 7 years కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే 120B అండ్ సెక్షన్ 34 కింద మరొక 10 years కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే లైఫ్ కన్విక్షన్తో పాటు ఇంకా 30 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇంకా 2,000 రూపాయల జరిమానా కూడా వేయడం జరిగింది. బోధన్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సాలూరా మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. నీటి ప్రవాహం అధికమైంది.
నిజామాబాద్ జిల్లాలో సోలార్ మండల్ నిజాం సాగర్ గేట్లు తెరవడం వలన మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల మీదుగా మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్లే రహదారులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. సాలూరా చెక్పోస్ట్ దాటిన తర్వాత మంజీరా నది మీదుగా బిలోలి, నర్సీ, నాందేడ్ ఇతర మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లేవారు. అయితే భారీ వర్షాలు పడడం వలన నిజాం సాగర్ గేట్లను లేపడం జరిగింది. నిజాం సాగర్ గేట్లు లేపడంతో మంజీరా నదికి వచ్చే నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎటువంటి హాని కలగకూడదని సంబంధిత శాఖ అధికారులు బార్డర్లను మూసేశారు. సాలూరా మీదుగా మహారాష్ట్ర వెళ్లడానికి మధ్యలో ఉన్న వంతెనపై ఇరువైపులా సంబంధిత శాఖ అధికారులు రోడ్డును పూర్తిగా మూసేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరద బాధితులను కాంగ్రెస్ నాయకులు పరామర్శించి భరోసా కల్పించారు. గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జిల్లా తడిసి ముద్దయింది. ఏ కాలనీ చూసినా చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. పలు ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది నిరాశులయ్యారు. అయితే వారికి తాము అండగా ఉన్నామంటూ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని అన్ని వార్డులలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అనేక మంది ఇబ్బంది పడుతున్నారని, వారిని ఆదుకోవడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. 60 సెంటీమీటర్లు మించి వానలు పడుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి అంత వానలు పడుతూ ఉన్న పరిస్థితుల్లో రోడ్లు ఎక్కడికక్కడ నాసిరకం రోడ్లు వేయడం వల్ల ఎక్కడెక్కడ కొట్టుపోతూ ఉన్నాయి. ఇలా గల్లీలలో చిన్న చిన్న కూడల్లో ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. వాళ్ళ నిజామాబాద్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే చిన్న చిన్న గల్లీలలో విపరీతం నీళ్ళు వచ్చేసి ఇళ్ళ దాకా వచ్చేసి పిల్లల్ని జల్లలు పట్టుకొని పరుగులు పెడుతున్నట్టు పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. విద్యుత్ సౌకర్యం సైతం నిలిచిపోయింది. మంచిర్యాల జిల్లాలో సింగరేణి ప్రాంతాలైన శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రి, రామకృష్ణపూర్, కాశీపేట, గోలెట్, డోల్రీ సింగరేణి ఉపరితల గనులలో సుమారుగా రోజుకు 70,000 టన్నుల బొగ్గు ఉత్పత్తులు నిలిచిపోయాయి. సగటున రోజుకు 1,50,00,000 రూపాయల నష్టం వాటిల్లుతుందని కాశీపేట మైన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ తెలిపారు. ఉపరితల గనిలోకి వరద నీరు ప్రవేశించకుండా అనేక కార్యాచరణలు చేపట్టినట్లు తెలిపారు. అయితే మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని 7 ఉపరితల గనులలో రోజుకి సుమారుగా 70,000 టన్నుల బొగ్గు ఉత్పత్తులకు అంతరాయం ఏర్పడింది. దీంతో జైపూర్ పవర్ ప్లాంట్కు బొగ్గు రవాణా నిలిచిపోవడంతో విద్యుత్ సమస్యలు ఏర్పడే అవకాశం లేకపోలేదు. మంచిర్యాల, కొమరం జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు విద్యుత్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగరేణి వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మొత్తం పనులన్నీ వర్షాకాలంతో రోడ్లు అవన్నీ డ్యామేజ్ అయ్యి వర్షం పనులకు ఆటంకం జరిగింది. మరియు నీళ్లు క్వారీలో నీరు చేరకుండా ఉపరితలంలో డ్రైనేజ్ వ్యవస్థను అంతా చక్రంగా నిర్వర్తిస్తున్నాం. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వాటర్ను డైవర్ట్ చేయడం క్వారీలకు రాకుండా, మరియు క్వారీలో ఉన్న వాటర్ను పంపుల ద్వారా 7 పంపులు 5,500 గ్యాలన్ పర్ మినిట్ పంపులు, 2 సబ్మెర్జబుల్, తర్వాత 5 కన్వెన్షనల్ పంపులతోని 240, 350 HP పంపులతోని బయటికి తోయడం జరుగుతుంది. ఎప్పుడు కొద్దిగా ఎండ కాగానే భారీ వర్షాలతో పిప్రి గ్రామానికి చెందిన గర్భిణి తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భీమ్గల్ మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన పతాని అజయ్ భార్య అనిల నిండు గర్భిణి పురటి నొప్పులు రావడంతో ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా పిప్రి నుండి పల్లికొండ వచ్చే వరకు పల్లికొండ చెరువు నుండి ప్రవహిస్తున్న అలుగు ఉధృతికి నీరంతా ప్రధాన రహదారిపైకి చేరింది. దానివల్ల వాహనాల రవాణా నిలిచిపోయింది. దాంతో ఆమెను జేసీబీ ద్వారా పల్లికొండ గ్రామం వరకు తరలించి అక్కడి నుండి ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. గర్భిణికి అండగా వచ్చిన ఏఎన్ఎం జమున, అత్త సౌజన్యతో పాటు సహకరించిన అంబులెన్స్ సిబ్బంది సుందర్, తిరుపతిలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల దృష్ట్యా ఈవీఎం, వీవీప్యాట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం కొనసాగుతోంది.
ప్రజలు స్వచ్ఛందంగా అవగాహన కేంద్రానికి వచ్చి ఈవీఎం వీవీప్యాట్ ద్వారా ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వేణుగౌడ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలకు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో తెలియజేయడానికి ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో డెమో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవచ్చని అన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని 2 రోజులు విస్తారంగా కురిసిన వర్షాలకు సుద్దవాగు బ్రిడ్జ్ కుంగిపోయింది. మరమ్మతుల పనులను శనివారం నుంచి ప్రారంభిస్తామని ఆర్ఎన్బీఎస్సీ బనోద్ రాజేందర్ నాయక్ అన్నారు. శుక్రవారం బ్రిడ్జిని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం ఆటంకం కలిగించకపోతే 15 రోజుల్లో మరమ్మతులు పనులు పూర్తి చేయించి బ్రిడ్జిపై నుంచి రాకపోకలు పునరుద్ధరిస్తామన్నారు. బ్రిడ్జ్ కింద భాగంలో రివిట్మెంట్ కూలిపోవడంతో బ్రిడ్జ్ కుంగిపోయిందని పనులను వీలైనంత త్వరలో పూర్తి చేస్తామన్నారు. బ్రిడ్జిపై నుంచి కేవలం ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతించాలని జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన బ్రిడ్జిని పరిశీలించారు. వీలైనంత త్వరలో మరమ్మతులు పూర్తి చేయాలని, పూర్తి స్థాయిలో రాకపోకలను పునరుద్ధరించాలని రోడ్డు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే సుద్దవాగు పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి నష్టపోయిన పంటలను అంచనా వేసి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. దర్పల్లి మండల కేంద్రంలో గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో దర్పల్లి ఊర చెరువు నిండి అలుగు పొల్లుతుంది. దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, దర్పల్లి ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాలరాజుతో కలిసి గంగమ్మ తల్లికి పురోహితునిచే పూజలు చేశారు. టీఆర్ఎస్ నాయకులు, దర్పల్లి గ్రామాభివృద్ధి కమిటీ నాయకులందరూ తలో కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. ప్రతి ఏటలాగే ఈసారి కూడా చెరువు నింపింది, పాడి పంటలతో పచ్చగా ఉండడం జరుగుతుందన్నారు. దర్పల్లి జెడ్పీటీసీ, జిల్లా ఆర్థిక ప్రణాళిక బోర్డు సభ్యులు, జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ ఎప్పటిలాగే 10 సంవత్సరాల నుండి దర్పల్లి ఊర చెరువు మినీ ట్యాంక్ బండ్ నిండింది. ఈ ఊర చెరువు మీద గంగపుత్రులు, ముదిరాజులు, రజకులు ఇంకా ఆయకట్టు కింద ఉన్న రైతులు జీవనం సాగిస్తున్నారు. వీరందరి తరపున గంగమ్మ తల్లికి కృతజ్ఞతలు తెలియజేశారు. నీళ్లు లేకపోతే కరువు కాటకాలు వస్తాయి, కావున నీరు నిండితే పంట పండుతుంది. బంగారు మనసున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దె ఎక్కి నుంచి ప్రతి సంవత్సరం దర్పల్లి చెరువు నిండి పంటలు పండాయి. ఈ కార్యక్రమంలో దర్పల్లి ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాలరాజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ తరఫున మాతో వచ్చిన మా పార్టీ తరఫున పార్టీ అధ్యక్షులు మహిపాల్ అన్న గారికి, ఇక్కడ సీనియర్లు చాలా మంది వచ్చి, సొసైటీ చైర్మన్ గారు చెల్మెల చిన్నారెడ్డి అన్న గారికి, ఇక్కడ చాలా మంది యువకులు వచ్చిండ్రు. ఎంపీటీసీ ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టుగానే మన ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్ కూడా ఇంకా మంచిగా దీన్ని బ్యూటిఫై చేయాలని చెప్పి మేము మా ఎమ్మెల్యే గారిని కోరుతాం. మరి ఈ విధంగా నిధుల వరద కురిపిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి కూడా ఈ సందర్భంగా ఆర్మూర్ మండలంలోని మచ్చల్ల గ్రామంలో ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందిన రమేష్ కుటుంబానికి ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2,45,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు మెరుగు మహేష్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందిన రమేష్ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో అసోసియేషన్ తరపున విరాళాలు సేకరించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. మన తెలంగాణ అసోసియేషన్ మిత్రులందరి తరఫున ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మీ అందరి సహకారంతో 2,45,000 రూపాయలు ఈ కుటుంబానికి అందజేయడం జరుగుతుంది ఈరోజు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా తెలంగాణ మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆర్మూర్ మండలంతో పాటు ఆలూరు మండలంలోని గ్రామాల్లో గురువారం కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఆలూరు మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ భారీ వర్షానికి వరి, సోయాబీన్, మొక్కజొన్న పంటలు నీట మునిగిపోయాయని, సుమారుగా 1,950 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు. అంచనా వేయడం జరిగింది. ఇటీ నివేదికను గవర్నమెంట్ కూడా సమర్పించడం జరిగింది. ఒక 4-5 రోజులు అయితే వాటర్ ఏదైతే రిసీడ్ అవుతాయో, రిసీడ్ అయిన తర్వాత దాని నష్టం అంచనా వేసి దాని నష్టపరిహారం కింద ఎంత రావాల్సింది ఉంటుంది అనేది గవర్నమెంట్కి నివేదన కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రైతులు ఎవరైనా తమ పంట వివరాలు సేకరించాలనుకుంటే కనుక దయచేసి మాకు సమర్పించవలసిందిగా. కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్లో భారీ వర్షాలకు సుమారు 1 కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగింది.
కమ్మట్పల్లి మండలంలోని చివరి ప్రాంతమైన కోనపూర్ గ్రామాన్ని వరద చుట్టేసింది. చుట్టూ కొండలు ఉండడం, రాళ్లవాగు ప్రాజెక్టు నిండిపోవడం, దీనికి తోడు సిరిసిల్ల జిల్లా నుండి వచ్చిన భారీ వరద నీరు భారీగా ప్రవహించడంతో గ్రామంలోని రహదారులన్నీ వరద నీటితో నిండిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే స్థానిక బీఆర్ఎస్ నాయకులు కమ్మట్పల్లి జెడ్పీటీసీ రాధారాజగౌడ్ స్థానిక మంత్రి ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి అధికారులతో మాట్లాడి వెంటనే ధ్వంసమైన రహదారులు, నష్టపోయిన పంటల వివరాలను నివేదిక పంపించాలని మంత్రి ఆదేశించినట్లు జెడ్పీటీసీ రాధారాజగౌడ్ తెలిపారు. డాక్టర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో రెంజల్లో కొంతమందికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు నిన్నటి రోజు ఒక గృహం శిథిలావస్థలో ఉండడంతో తహసీల్దార్ సూచనల మేరకు గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి ప్రైమరీ స్కూల్లో తాత్కాలిక పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. డాక్టర్ వినయ్ కుమార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రెంజల్ ఆధ్వర్యంలో బాగేపల్లిలో గల రీహాబిలిటేషన్ సెంటర్ను సందర్శించి ఒకే కుటుంబంకు చెందిన 6 సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని డాక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ కుమార్తో పాటు ఆరోగ్య విస్తరణ అధికారులు శ్రావణ్ కుమార్, కరిపే రవీందర్, భాగ్యమ్మ ఆరోగ్య కార్యకర్త, శివరంజని ఆశా కార్యకర్త పాల్గొన్నారు. రుద్రూర్ మండలంలోని పలు గ్రామాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను, కూలిన ఇండ్లను పరిశీలించి బాధితులకు పరామర్శించి ధైర్యం చెప్పారు. రుద్రూర్ మండలంలో 30 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, ఆయా గ్రామాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, బాధిత కుటుంబాలను అందులో ఉంచడం జరిగిందని, వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, బోధన సదుపాయాలు సైతం ఏర్పాటు చేశామని, అక్కడక్కడ పంట పొలాలు నీట మునిగాయని, ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాలలో పర్యటించిన వారిలో జెడ్పీటీసీ నారోజీ గంగారం, తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీఓ బాలగంగాధర్, కోఆప్షన్ సభ్యులు మస్తాన్, ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. గత 2 రోజుల నుంచి భారీ వర్షం వల్ల రుద్రూర్ మండలంలో కొన్ని గ్రామంలో క్రాప్ డ్యామేజ్ అవ్వడం జరిగింది. అట్లనే ఒక 30 ఇండ్లు పాట్లి. భారీ వర్షాలతో మాక్లూర్ మండలంలోని పంట పొలాలు నీట మునిగాయి. మాక్లూర్ మండలం గొట్టుముక్ల, చిక్లి, కొత్తపల్లి, చిన్నపూర్ తదితర గ్రామాలలో భారీ వర్షాలు కురవడంతో పంటలు నీట మునిగిపోయాయి. సుమారు మండల వ్యాప్తంగా వందల ఎకరాలు నీటిలో మునిగాయి. ఇంతటి భారీ వర్షాలు కురవడంతో రైతులకు భారీగా పంట నష్టం జరుగుతుందని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భారీ వర్షానికి నిజామాబాద్ రూరల్ మండలంలోని తిర్మన్పల్లి గ్రామ చెరువు నిండడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ మండలం తిర్మన్పల్లి గ్రామంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ వర్షాకాలంలో పూర్తిగా నిండిపోయింది. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తమ గ్రామ చెరువు పూర్తిగా నిండిపోయిందని, చెరువు కింద సాగు చేస్తున్న పంటలు నీట మునగకుండా చెరువులోని నీటిని అలుగు మార్గం నుండి బయటకు పంపడం జరుగుతుందని, ఎప్పటికప్పుడు చెరువు దగ్గర వీఆర్ఏల నుంచి సమాచారం తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, గ్రామంలో ఎలాంటి పంట నష్టం జరగకుండా వీడీసీలు, గ్రామ రైతుల సహకారంతో సహాయక చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కౌల శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి నుంచి కురిసిన భారీ వర్షాల వలన నిజామాబాద్ మండలం తిరువన్పల్లి గ్రామం చెరువు నిండుగా నిండి అలుగు పారకం జరిగింది. ముందు జాగ్రత్త చర్యగా దాన్ని చెరువు కట్టకు ఏమైనా ఇబ్బందులు అవుతాయని విలేజ్ కమిటీతో సంప్రదించిన తర్వాత వెనక్కి అలుగు నుండి వేరే ద్వారాల నుంచి నీటిని ప్రవాహం నాటు మరలించి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. దీనితో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గరిష్ట స్థాయికి చేరిన నీటి మట్టాన్ని అధికారులు మొదటగా 32 గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు గోదావరిలోకి వదిలారు. మరో 10 గేట్లు సాయంత్రం మొత్తంగా 42 గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద మొత్తంలో ప్రాజెక్టులోకి నీరు చేరడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండల జలకళని సంతరించుకుందని చెప్పవచ్చు. ప్రాజెక్టు నీటి మట్టం 148 మీటర్లకు గాను 147 మీటర్ల నీటి మట్టం చేరుకుంది. ఎగువ నుండి వచ్చే
లక్షల క్యూసెక్కుల నీరు చేరడంతో 32 గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతమైన గోదావరిలోకి వదిలారు. 32 గేట్ల ద్వారా 5,25,572 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు ఎవరు కూడా గోదావరి తీర ప్రాంతంలోకి వెళ్లకూడదని, అలాగే పశువుల కాపరులు, మత్స్యకారులు ఎవరూ వెళ్లకూడదని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. దీనిలో ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టు వద్ద ఇరిగేషన్ అధికారులు ఏఈలు, డిఈలు, జేఈలతో పాటు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉన్నారు. అలాగే ఎగువ నుండి వచ్చే నీటిని దృష్టిలో పెట్టుకుని మరిన్ని గేట్లని ఎత్తి గోదావరిలోకి వదిలే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 23వ రోజు జరుగుతున్న సందర్భంలో బోధన్ పట్టణ కేంద్రంలో ఎండిఓ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం తమ నిర్లక్ష్య వైఖరిని విడనాడి కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం వెంటనే చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే కార్మికులు విధుల్లో చేరాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునైనా వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు. ఎవ్వరికి లేని ఈ సమాజంలో ఏ డిపార్ట్మెంట్లో లేనటువంటి కొత్త పద్ధతిని గ్రామ పంచాయతీ కార్మికులకు ఎందుకు తీసుకొచ్చినావు? అందువలన దాన్ని రద్దు చేయమని మనం అడుగుతా ఉన్నాం. ఇదేమి ప్రభుత్వానికి పెద్ద భారమైనటువంటిది కూడా కాదు. ఎవరు చేస్తున్న పని వాళ్ళే చేయాలనే ఒక విధానం తీసుకొస్తే అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. ప్రతిపక్ష ఎంపీల నిరసనలతో పార్లమెంట్ దద్దరిల్లింది. ఈ నిరసనలో ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీల నిరసనలతో పార్లమెంట్ దద్దరిల్లింది. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్, బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె కేశవరావు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, రవిచంద్ర, సస్పెండెడ్ ఏఏపీ ఎంపీ సంజయ్ సింగ్, ప్రతిపక్ష ఎంపీలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మణిపూర్ ప్రజలకు న్యాయం చేయాలని, పార్లమెంటులో మణిపూర్పై చర్చ చేయాలని డిమాండ్ చేశారు. మానవ సేవయే మాధవ సేవ అనే లక్ష్యంతో జనవికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో భారీ వర్షాలతో నిరాశ్రయులైన 200 కుటుంబాలకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆదేశాల మేరకు జనవికాస్ సేవా సంస్థ ప్రకృతి వైపరీత్యాల పరిస్థితుల్లో నిరాశ్రులైన పేదలకు పట్టెడు అన్నం పెట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి, బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు వర్షాలతో ఇబ్బంది పడుతున్న 200 నిరుపేద కుటుంబాలతో పాటు పునరావాసంలో ఉన్న 6 కుటుంబాలకు ఎస్ఐ యాదగిరి గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ ప్రవీణ్, నవిపేట్ ఉప సర్పంచ్ మల్లేష్, జన్నపల్లి ఉప సర్పంచ్ గౌరు రాజు, సీనియర్ నాయకులు సూరిబాబు, మైనార్టీ నాయకులు తాహిర్ బిన్ జాఫర్, గైని మోహన్ తో కలిసి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. నవిపేట్ మండల కేంద్రంలోని శివాజీనగర్, ఆశానగర్ బస్టాండ్తో పాటు పోతంగల్లో సర్పంచ్ రవీందర్రావు, అభంగపట్నం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింగ్రావు, ఎంపీపీ సంగం శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పులిసాయిలు, గైని సతీష్తో కలిసి తెడ్డు పోషెట్టి ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు జనవికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలతో పాటు వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లలో ఉన్నవారికి ఆహారం పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ పేదలకు సహాయం అందించాలని కోరారు. భారీ వర్షాలతో ఎవరికైనా ఇబ్బంది కలిగితే బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని, వర్షాల కారణంగా అనారోగ్య సమస్యలు సైతం తలెత్తుతాయని ప్రభుత్వ వైద్యులు ఎమ్మెల్యే షకీల్ ఆదేశాల మేరకు గ్రామాల్లో వైద్య సేవలను అందిస్తున్నారని అన్నారు. జనవికాస్ సేవా సంస్థ సేవలను మరింత విస్తరించి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటామని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో సమస్యలు ఉంటే దగ్గరుండి ప్రజలకు సహకారాలు అందించాలని అన్నారు. పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇల్లు కూలిపోవడం కానీ, కొద్దిమంది బాధితులకు వర్షాలు ఎక్కువ పడి ఇళ్లలో వర్షాలు పడటం మూలంగా మరి ప్రభుత్వ పరంగా మరి అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఒక చోటకు చేర్చడం అధికారులు ఆ రకంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి దీన్ని స్పందించినటువంటి మన నియోజకవర్గం శాసనసభ్యులు అన్నగారు షకీల్ అన్నగారు అధైర్యపడవద్దు, అండగా ఉంటామని ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వరద బాధితులకు భరోసా కల్పించారు.
గత 10 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బాసరా మండల కేంద్రంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా ఈరోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకొని రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు శాంతించాలని ప్రార్థించడం జరిగింది. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో ముదోల్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలో భారీ ఆస్తి నష్టం మరియు పంట నష్టం జరగడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతో గత రాత్రి నుంచి వర్షం లేని కారణంగా మన నిర్మల్ జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. రైతులకు మరియు నియోజకవర్గ ప్రజలకు, బాసరా మండల రైతులకు, ప్రజలకు మీరు అధైర్యపడకండి, మా ప్రభుత్వము మేము మీకు అన్ని విధాలా అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. జక్రాన్పల్లి మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్లను అలాగే ప్రమాద స్థాయిలో ఉన్నటువంటి చెరువు కట్టలను పర్యవేక్షించిన రూరల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ భూపతి రెడ్డి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తరలికుండా రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో దాన్ని 1 సంవత్సరం లోపల పూర్తి ధ్వంసమైనందున ఇలాంటి నాణ్యత పనులకు ప్రభుత్వం ఆద్యం చేస్తుంది కాబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకొని రాకపోకలను తొందరలోనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వ వైద్యాలయంలో సౌకర్యాలు ఏమీ లేవని, అలాగే డాక్టర్లు కూడా అందుబాటులో లేరని, ఇటీవల 25 లక్షలతో మరమ్మతులు చేసినప్పటికీ హాస్పిటల్ పూర్తిగా వాటర్తో నిండుకొని ఉంది, అలాగే గదులు మొత్తం నీళ్లు ఉరుస్తున్నాయని తెలిపారు. పీడీఎస్ రాష్ట్ర నాయకులు ఆర్మూర్ ఏరియా అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థి సంఘాలు, మీడియా సంస్థలు బయటకు తెస్తున్నారని, ప్రభుత్వం అనధికార నిషేధాన్ని, ఆంక్షలు అమలు పెట్టడాన్ని నిరసిస్తూ ఆర్మూర్లో ప్రభుత్వ కాలేజ్ ముందు తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తను చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ వర్షాల ప్రభావం వల్ల అనేక స్కూళ్ళు, శిథిలావస్థలో ఉన్నటువంటి స్కూళ్ళు కానీ, కట్టినటువంటి స్కూళ్ళు కానీ పెచ్చులు ఊడుతున్నాయి, వాటర్ వస్తూ ఉన్నాయి. విద్యార్థులు చదువుకుంటే ఏ టైంలో ఏది నెత్తి మీద గూలి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ ఆఫీసులో తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ ఇటీవల నిర్మల్ జిల్లాకి వరద బాధిత ప్రత్యేక అధికారిగా నియమితులైన ముషారఫ్ అలీ ఫారూఖీ మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా కలెక్టర్గా చేసిన అనుభవం ఉన్నందున ఈ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, వరద ముంపు ప్రాంతాలు వీటన్నింటి గురించి అవగాహన ఉన్నందున నిర్మల్ జిల్లా ప్రజానికానికి ముందస్తు చర్యలు చేపట్టే అవకాశాలు ఉంటాయని ఆనందం వ్యక్తం చేశారు. నగరంలోని మిర్చి కాంపౌండ్లో భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న లోతట్టు ప్రాంత ప్రజలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. ఆ ప్రజల కష్ట సుఖాలలో కూడా మీరు పాల్గొనాలి. కష్టంలో కూడా పాల్గొన ముందైతే, తర్వాత సుఖాలు. అసలు మీరు ఎక్కడ తూతూ మంత్రంగా ఈరోజు వర్షం లేని రోజు మీరు వెళ్ళి ఫోటోలకు మీడియా కోసము తిరగడం జరుగుతోంది. మరికొన్ని సంక్షిప్త వార్తలు. ఆర్మూర్ ప్రాంతంలో భారీ వర్షం వల్ల నేషనల్ హైవే 44లో ట్రాఫిక్ ఇబ్బంది ఉందని తెలిసిన వెంటనే ఆర్మూర్ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దాదాపు గంట పాటు శ్రమించి రోడ్డుపై ఉన్న వాహనాలను క్రమపద్ధతిలో చేర్చి ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్ష ప్రదాయిని మంజుళవాసిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయమా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణాలు వాయిదా వేసుకోండి. రహదారులపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచన. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి వేముల. భారీ వర్షాలతో కొట్టుకుపోయిన రహదారులు వెంటనే మరమ్మతులు చేపట్టండి. ఆర్మూర్, ఆలూర్, నందిపేట మండలాల్లో పర్యటించిన పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్ఎన్బి అధికారులకు ఆదేశం.
భారీ వర్షాలు కురుస్తున్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నగరంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ధైర్యం చెప్పిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. బాల్కొండ నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. K6కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ. శ్రీరామ్ సాగర్కు తగ్గిన వరద ఉధృతి. 14 గేట్లను మూసివేసిన అధికారులు. 18 గేట్ల ద్వారా దిగువకు 58,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్న అధికారులు. యజమాని భార్య మీద కన్ను వేసి లొంగదీసుకోవాలని ప్రయత్నించిన కేసులో ఇద్దరికి జీవిత ఖైదు. జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల సంచలన తీర్పు. మీడియా సమావేశంలో ఏసీపీ కిరణ్ కుమార్ వెల్లడి. జుక్కల్ మండలంలోని వజ్రకండి గ్రామంలో సబ్స్టేషన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే హనుమంత్ షిండే. న్యూఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల ఎంపీల నిరసనలతో దద్దరిల్లిన పార్లమెంట్. నిరసనలో పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్. సాలూరా వద్ద మంజీరా నది ఉగ్రరూపం. మహారాష్ట్ర తెలంగాణకు రాకపోకలు నిలిపివేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.